పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజ్యసభ ఎన్నికల్లో కేసీఆర్ చెక్మెట్ వ్యూహం, ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఫిక్స్ చేసే ఎత్తులు, సంఖ్యాబలం వర్సెస్ రాజకీయ చదరంగం, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేస్తున్న అడుగులు ఇప్పుడు అధికార కాంగ్రెస్ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. కేవలం గెలుపు కోసమే కాకుండా పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ రాజ్యాంగ సభ ఆపరేషన్ సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ 2 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనూహ్యంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంలో లెక్కలు తారుమారయ్యాయి. ఈ ఎన్నికల గెలుపు ఓటముల కంటే రాజకీయ నైతికత ఫిరాయింపుల చుట్టూ తిరగబోతుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి గెలవాలంటే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 41 ఓట్లు అవసరం. కాంగ్రెస్ పార్టీకి 66 మంది సొంత ఎమ్మెల్యేలు ఉండగా వారి మిత్రపక్షాలైన ఎంఐఎం 7, సిపిఎం 1 మద్దతు కలిపితే సంఖ్య 74 చేరుతుంది. 2 స్థానాలు గెలవాలంటే 82 ఓట్లు కావాలి. అంటే కాంగ్రెస్కి ఇంకా 8 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి చేరిన 10 మంది ఎమ్మెల్యేలే దిక్కు. అయితే ఇక్కడ కేసీఆర్ అసలు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీలు జారీ చేసే విప్ అత్యంత కీలకం. ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేశారో పార్టీ ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటు వేయాలి. కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయే ప్రమాదం ఉంది. పైగా అధికార పార్టీ ఆగ్రహానికి గురవ్వాలి. కాంగ్రెస్కు ఓటు వేస్తే పార్టీ విప్ ధిక్కరించినట్లు అవుతుంది. దీనివల్ల వారిపై అనర్హత వెట్టి పడే అవకాశం ఉంది. 100% ఇది ఉంటుంది. కేసీఆర్ వ్యూహం ప్రకారం రాజ్యసభ సీటు గెలిచినా గెలవకపోయినా ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసలు రంగును ప్రజల ముందు ఉంచడం, వారిని అనర్హులుగా మార్చి ఉప ఎన్నికలకు వెళ్లేలా చేయడం ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. రాజకీయ సమీకరణాల ప్రకారం బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఓటింగ్కు దూరంగా ఉంటే గెలుపు కోట 38కి తగ్గుతుంది. అప్పుడు 2 స్థానాలకు 76 ఓట్లు కావాలి. కాంగ్రెస్ కూటమికి ఉన్న 74 ఓట్లతో 2 సీటు గెలవడం కష్టమవుతుంది. ఈ క్రమంలో 2వ ప్రాధాన్యత ఓటు కీలకమవుతాయి. ఇక్కడ ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కల్లో కేసీఆర్ తన మార్కు రాజకీయం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్కి రెన్యువల్ దాదాపు ఖాయమైంది. ఇక 2వ స్థానం కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్కు ఈ రాజ్యసభ ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా మారాయి. మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతే హైకమాండ్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలు జాతీయ స్థాయిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లో రావడం, ముఖ్యంగా ఫిరాయింపుల అంశాన్ని రాజ్యసభ ఎన్నికల ద్వారా తెరపైకి తేవడం ఆయన రాజకీయ చాణక్యానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తమ అధినేత తీసుకున్న ఈ నిర్ణయంతో ఫుల్ జోష్లో ఉన్నారు. పార్టీ వీడిన వారిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వంటి వారు ఇప్పటికే డైలమాలో ఉండడం కేసీఆర్ వ్యూహానికి బలాన్నిస్తుంది. ఇలా తెలంగాణ రాజ్యసభ ఎన్నికలు కేవలం సభ్యుల ఎంపికకే పరిమితం కాకుండా ఒక భారీ రాజకీయ డ్రామాకు తెరలేపాయి. వస్తే సీటు, లేదంటే ఫిరాయింపుల వికెట్లు. ఇదే కేసీఆర్ స్కెచ్. ఈ చదరంగంలో అంతిమ విజయ్ ఎవరిదో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.